మహబూబాబాద్ జిల్లాలో ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి ఇప్పుడు సంచలనంగా మారింది. నడి రోడ్డుపై కారులో మృతదేహం లభ్యమైనట్లుగా తెలుస్తోంది. గాయత్రిగుట్ట సమీపంలోని నేషనల్ హైవేపై ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు కురువ మండలం తాట్యా గ్రామానికి చెందిన రాంబాబుగా గుర్తించారు. అతని పేరు రాంబాబు అంటూ తెలుస్తోంది. వచ్చే నెలలో పెళ్లి ఉండగా ఇంతలోనే ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక నెలలోనే పెళ్లి పెట్టుకొని ఇంతలోనే ఇలా మృతదేహం అయి కనిపించడంతో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఇది ఎవరో తమ కొడుకుని అత్యంత దారుణంగా హత్య చేసి అలా వదిలేసి వెళ్ళిపోయారు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలి, తమకు న్యాయం కావాలని కోరుతున్నారు. హత్య లేక బలవన్ మరణం అనే కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు అసలు ఏమంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ని. అబ్బాయి పేరు రాంబాబు, వయసు 20 సంవత్సరాలు. వాళ్ళ నాన్నగారి పేరు కిషన్ నాయక్. అతను డ్రైవింగ్ చేస్తాడు. సో అతను ఏంటంటే మామూలుగా చాలా మంచి వ్యక్తి అబ్బాయి. అయితే ఇక్కడ ఇంటికాడ ఏం చెప్పలేదా? ఇంటికాడ ఎవరికి ఏం చెప్పలేదు. ఏదైనా బయటికి పోయి వస్తానని చెప్పేసి బయటికి వెళ్ళాడు. సో నిన్న మార్నింగ్ నుండి 10:30 నేను ఈ దారి పోతుంటే ఆ కార్ కూడా అక్కడే ఉంది. సో రిటర్న్ వచ్చేటప్పుడు కూడా కార్ అక్కడే ఉంది. సో నాకు మనుషులు ఎవరు లోపల ఏం కనబడలేదు. సో సడన్ గా నాకు ఇప్పుడు ఫోన్ రావడం వల్ల ఇక్కడ వచ్చి చూస్తే వాడు ఆల్రెడీ చనిపోయాడు. ఎలా చనిపోయాడు అనుకుంటున్నాను. అనుమానాలు అయితే ఉన్నాయండి, మాకైతే అనుమానాలు ఉన్నాయి. అతను ఎవరు జోలికి పోయేటోడు కాదు, ఎవరు గొడవ పెట్టోడు కాదు, ఎవరు పిలిచినా పోయేటోడు, ఎక్కడ రమ్మన్నా వచ్చేటోడు. సో మాకైతే అనుమానాలు ఉన్నాయి. నెక్స్ట్ మంత్ అతను మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాడు. సో అంతలో ఇది జరగడం చాలా బాధాకరం అండి. నేను కూడా ఇప్పుడు పోలీసులు చెప్పాను, ఇప్పుడు పిటిషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం. నా పేరు రమేష్ రాథోడ్ అండి. నేను తాట్యాతండ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ని. అతను చాలా మంచివాడని, ఎవరు జోలిపోయే వ్యక్తి కాదని, అయినప్పటికీ ఇలా జరగడం చాలా దారుణం అంటూ కుటుంబ సభ్యులు అంటున్నారు. అసలు రాంబాబుకి ఏమైంది? ఇది బలవన్ మరణం అని కొంతమంది అంటుంటే, కాదు ఖచ్చితంగా అతన్ని ఎవరో దారుణంగా హత్య చేశారు అని మరికొంతమంది అంటున్నారు. ఒక నెల రోజుల్లో పెళ్ళుండగా ఈ ఘటన జరగడం ఇప్పుడు సంచలనంగా మారినట్లుగా తెలుస్తోంది. ఒక కారులో నడి రోడ్డుపై అతని మృతదేహం లభించింది. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకటరత్నం ఉన్నారు మా ప్రతినిధి. వెంకటరత్నం, ఏం జరిగింది? ఆ వ్యక్తి చాలా మంచివాడు, మరి ఎవరితో శత్రుత్వం లేదు అంటున్నారు. మరోవైపు అంత దారుణంగా హత్య గావించబడ్డాడు అంటూ కుటుంబ సభ్యులు అంటున్నారు. అసలు ఏం జరిగింది? పోలీసులు ఏ కోణంలో విచారణ చేస్తున్నారు? దగ్గర ఎవరైతే మహబూబాబాద్ జిల్లా కురువి మండలం తాట్యా తందాకు చెందినటువంటి రాంబాబు వాళ్ళ బావది కారు అడుకొని ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. బయటికి వెళ్తున్నటువంటి క్రమంలో ఎక్కడికి వెళ్తున్నారని కూడా ఒక క్లియర్ గా చెప్పలేదు. కానీ బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి ఉదయం లేచి చూసేసరికి ఇక్కడ నేషనల్ హైవే 365 పక్కన గాయత్రి హిల్స్ ఉంటుంది. ఆ గాయత్రి హిల్స్ పక్కన ఈ కారులోనే విగత జీవిగా పడి ఉండడాన్ని ఇక్కడ కొంతమంది స్థానికులు చూశారు. స్థానికులు చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించినటువంటి పోలీసులు అక్కడికి వచ్చి విచారణ చేపట్టేటువంటి ప్రయత్నం చేశారు. కారులో ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం గమనించి అసలు ఎవరెవరు వెళ్ళారు, కారులో ఒక్కడే వెళ్ళాడా, ఎక్కడికి వెళ్ళాడు అన్నటువంటి కోణంలో కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఒక ప్రాథమిక దర్యాప్తు మాత్రం ప్రారంభించారు. దీనికి సంబంధించి అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు, అలాగే తాట్యా చందాకు చెందినటువంటి గ్రామస్తులు, ఇక్కడ నేషనల్ హైవే 365 పక్కన ఉన్నటువంటి మహబూబాబాద్ పక్క అంటే ఆ ప్రాంత ప్రజలు కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఒక్కసారి అన్ని కోణాలలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఇతనికి గత అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వచ్చే నెల పెళ్లి కూడా కుదిరింది. ఆ వచ్చే నెల పెళ్లి ఉండడంతో కూడా తను ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి బయటకు వెళ్ళినటువంటి ఫ్రెండ్స్ ఎవరు, ఎక్కడి నుంచి వెళ్ళారు, ఎవరెవరు వెళ్ళారు అన్నటువంటి కోణంలో కూడా ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇవన్నీ పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇక్కడ కారులో ముందు సీట్లో, డ్రైవింగ్ సీట్లో కూర్చొని తను అంటే పక్కన ఉన్నటువంటి ఇంకో సీట్లో కూడా వాలిపోవడాన్ని కూడా గమనించాల్సింది. అయితే ఇక్కడ ఎవరైనా అంటే ఒక ఫ్రెండ్స్ తోటి వెళ్ళినప్పుడు ఎవరైనా మనస్పర్ధలు వచ్చి ఇక్కడ ఉన్నారా, లేకపోతే ఏం జరిగింది అన్నటువంటి కోణంలో చూస్తే ఒక బాడీని కూడా పరిశీలించారు. తన బాడీ మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి చేతి మీద ఉన్నటువంటి ఆ తోలు అంటే
ఆ లేయర్ కూడా స్కిన్ మొత్తం ఇక్కడ బయటికి ఊడి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎవరైనా యాసిడ్ దాడి చేశారా, ఏం జరిగింది అన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ పోలీసులు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటిని చూస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అలాగే స్థానికులు ఒక క్లారిటీకి అయితే ఇంకా రాలేదు. ప్రాథమిక దర్యాప్తు నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇతనికి ఏమన్నా గతంలో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా, మరి పెళ్లి కుదురుతున్నటువంటి నేపథ్యంలో ఆ గతంలో ఇదివరకు కొన్ని సంఘటనలు జరిగాయి, ఎందుకంటే మాజీ ప్రియురాలు ఎవరైనా ఉన్నారన్నటువంటి కోణంలో కూడా కొంత ఆలోచిస్తున్నారు. మరి వారి బంధువులు దాడి చేశారా, లేకపోతే ఏమైనా అక్రమ సంబంధాలు కారణమా అన్నటువంటి కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ వివరాలు పరిశీలిస్తే మాత్రం ఇతనికి ఎవరైతే రాంబాబు ఉన్నాడో తను మాత్రం డ్రైవింగ్ చేసుకుంటూ జీవనం గడిపేటువంటి వ్యక్తి. ఇతనితో వేరే ఏమైనా ఎఫైర్స్ ఉన్నాయా అన్నటువంటి కోణంలో కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. వచ్చే నెలనే పెళ్లి పెట్టుకుని ఏ మాత్రం గొడవలు ఇవన్నీ లేకుండానే కామ్గా కారులో బయటికి వెళ్ళొస్తున్నటువంటి వ్యక్తి విగత జీవిగా మారడాన్ని కూడా ఎవరు ఒక ప్లాన్ ప్రకారం చేశారా, రోడ్డు మీద అంటే మెయిన్ రోడ్డు మీదనే కారులో ఉండడాన్ని మరి ఎట్లా చనిపోవడాన్ని ఎట్లా చూస్తున్నారన్నటువంటి కోణంలో కూడా పోలీసులు చూస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా ఒక క్లారిటీకి అయితే రాలేదు. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని అలాగే వాళ్ళ బావది కారు తీసుకెళ్ళండు, అతనితో పాటు ఇంకా మరికొంతమందిని కూడా ప్రస్తుతానికైతే విచారించేటువంటి పరిస్థితిలో పనిలో ఇక్కడ పోలీసులు ఉన్నారు. పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తున్నారు. కారులో ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా పేపర్స్ ఉన్నాయా, వీళ్ళకి సంబంధించినటువంటి సంభాషణలు ఎవరైనా ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఫోన్లో ఎవరెవరితోటి కాంటాక్ట్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా, లేకపోతే ఫ్రెండ్లీగా ఎవరైనా నమ్మించి అతన్ని తీసుకెళ్లారా, ఎవరైనా బయటికి రమ్మని చెప్పారా, లేకపోతే తను బయటికి వెళ్ళే విధంగా ఎవరైనా ప్రోత్సహించి వెళ్ళారన్నటువంటి కోణంలో అన్ని కోణాలలో ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఒక సమాచారం కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మాట్లాడుకునేటువంటి విషయాలు కూడా కొంత ఆర్టీవీ గమనించడం జరిగింది. ఏమైనా మేబీ ఇల్లీగల్ ఎఫైర్స్ ఏమన్నా ఉన్నాయా, దానికి సంబంధించినటువంటి కోణంలోనే ఎవరైనా కోపంతో ఇట్లా హత్య చేశారా, మీద యాసిడ్ పోసారన్నటువంటి ఆ కోణంలో కూడా చూస్తున్నారు. కానీ అది యాసిడా లేకపోతే ఈ పైన లేయర్ అంటే స్కిన్ మొత్తం ఊడిపోవడాన్ని చూస్తుంటే అటువంటి అంటే హత్యాయత్నం జరిగినటువంటిది కోణంలో చూస్తున్నారు. ఒకవేళ స్కిన్ మాత్రం ఉంది, మరి గొంతునుల మీద చంపారా, మరి ఏమన్నా హార్ట్ అటాక్ వచ్చిందా అన్నటువంటి కోణంలో కూడా చూస్తున్నారు. అయితే ఇక్కడ తను డ్రైవింగ్ అంటే యంగ్గా ఉన్నటువంటి వ్యక్తి హార్ట్ అటాక్ వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ అంటే ఏమైనా కుట్ర కోణమా, లేకపోతే వారికి ఏమన్నా గొడవలు ఉన్నటువంటి కారణాలు అన్నటువంటి కోణంలోనే ఎక్కువగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇక్కడ ఎవరితో అయితే గొడవ ఉండి మాత్రమే ఎవరైనా కావాలనే హత్య చేశారు. ఎందుకంటే ఒంటి మీద గాయాలు చూస్తుంటే అనిపిస్తుంది ఫస్ట్ మొదటిగా కారులోనే ఇట్లా పడి ఉండడాన్ని చూస్తే తను హార్ట్ అటాక్ వచ్చిందా అన్నటువంటి కోణంలో కూడా ఫస్ట్ ఆలోచించారు. కానీ ఒంటి మీద గాయాలు చూసిన తర్వాత ఇది పక్కా హత్యనే అన్నటువంటి ఒక నిర్ధారణకైతే ప్రాథమికంగా వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి ఎవరెవరు వెళ్ళారు, ఎవరితో వెళ్ళారు అన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నందు రైట్ థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ ఘటనకు సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక నెల రోజుల్లో పెళ్ళుంది, బయటికి వెళ్ళొస్తానని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తున్నావంటే ఎవరికి చెప్పలేదు, ఎందుకు వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడని. బయటకు వెళ్ళాడు కానీ శవమై కనిపించాడు చివరికి. ఖచ్చితంగా ఇది హత్యే, ఎవరో తమ కొడుకుని దారుణంగా హత్య చేశారు అంటూ ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇది బలవన్మరణం అనే కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆ యువకుడి చేతి మీద ఒక గాయమైనట్లుగా కనిపిస్తోంది, కాలినట్లుగా ఆ ప్రాంతం అంతా స్కిన్ అంతా పై లేయర్ అంతా లేచిపోయినట్లుగా కనిపిస్తుంది. అయితే ఏం జరిగింది, అంత హార్ష్గా ఏం జరిగి ఉండొచ్చు అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఆ కార్ని పూర్తిగా పరిశీలించారు. అసలు ఆ కారు అక్కడి వరకు ఎలా వచ్చింది, ఒక్కడే ఉంటే ఒకవేళ చనిపోయే స్థితిలో ఉంటే అక్కడి వరకు రాగలుగుతాడా, లేదంటే ఎవరైనా అక్కడి వరకు తీసుకొచ్చి ఆ కార్ని ఆ మృతదేహాన్ని అలా వదిలేసి వెళ్ళిపోయారా, ఎవరితో అయినా గొడవలు ఉన్నాయా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, నడి రోడ్డు మీద ఆ యువకుడు అదే కారులో మృతదేహమై కనిపించాడు. పోలీసులు ఆ కార్ని పూర్తిగా సర్చ్ చేస్తున్నారు. అసలు ఏమైనా ఉన్నాయా ఆ కారులో, ఏమైనా ఆధారాలు లభిస్తాయా అని వెతుకుతున్నారు. కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ పర్టికులర్గా ఎవరితోనూ గొడవలు లేవు, ఖచ్చితంగా ఇదైతే హత్యే, ఆత్మహత్య చేసుకోవాల్సిన బలవన్మరణానికి పాల్పడాల్సినటువంటి పరిస్థితి తమ కొడుకు లేదు అనేది కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. ఆర్థిక సమస్యలు కానీ లేదంటే ఇంకే సమస్యలు లేవు, ఎవరితో గొడవలు లేవు. అలాంటప్పుడు ఇంకేం అవసరం ఉంటుంది అనే కోణంలో కుటుంబ సభ్యుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.